హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బండాలను మనసులో కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే జీడిపప్పుతో ఉప్మా చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ పోపు అయితే వేసుకున్నానండి. ఇవైతే మంచిగా వేగిపోయాయి. జీడిపప్పులు అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయాయి చూడండి. టమాటాలు కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఇలాగే మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కూడా వేసుకోవచ్చు. మీకు కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు అండి. మా వాళ్ళైతే తినరు, అందుకని నేను పల్లీలు అయితే వేయలేదు ఇందులో. ఉప్మాలో చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం. ఇప్పుడైతే మంచిగా వేగిపోయాయండి. వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటికి సరిపడా. ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలండి ఉప్మాకి. కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం తగ్గించుకోవాలి వాటర్ అయితే. చూసారా? ఇప్పుడైతే రవ్వ వేసుకున్నాను. మంచిగా ఉడికిపోయింది. మర్చిపోయానండి, సాల్ట్ అయితే వేసాను, మీకు చూపించలేదు అంతేను. ఈరోజైతే పూజ చేసుకున్నాను చూడండి. మా ఇంటి దగ్గర మనకి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు అండి చాలా ఉంటాయి మా ఇంటి దగ్గర. ఒకసారి వీడియో చేసి అయితే చూపిస్తాను. కదంబ వృక్షం అండి, మా ఇంటి ముందే ఉంటుంది. చాలా శ్రేష్టం అండి అమ్మవారికి పెడితే. రాఖీ పౌర్ణమి రోజు అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను చూడండి. కొబ్బరికాయలు అయితే కంపల్సరీ నేను రాఖీ పౌర్ణమి రోజు అయితే అన్ని దేవుళ్ళకి కలిసి ఒకేసారి కొట్టేస్తానండి. సమ్మక్క సారకలకు కూడా ఇప్పుడే కొట్టేస్తానండి. అన్నీ కూడా ఈరోజే కొట్టేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే కూరాడకుండా పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు అక్కడ కూడా నేను అలాగే కడిగేసి మంచిగా పొట్లు అయితే పెట్టేసుకొని ఇలా దీపం ముట్టించుకొని కొబ్బరికాయ అయితే పెట్టేసుకున్నానండి చూడండి. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది చూసారా? మరి వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.